సర్కిల్, వృత్తము, 4 భుజాలు కలిగిన దాన్ని చతురస్రం అంటారు. దీనిని ఇంగ్లీష్లో స్క్వేర్ అంటారు. చతురస్రం తెలుగులో. రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం. 3 భుజాలు కలిగిన దాన్ని త్రిభుజం అంటారు. ఇంగ్లీష్లో ట్రయాంగిల్. 5 భుజాలు కలిగిన దాన్ని పంచభుజి అంటారు. పెంటగాన్, పంచభుజి. చాలామంది ఫ్రెండ్స్ నన్ను హ్యాండ్ రైటింగ్ యానిమేషన్తో కూడిన ఒక మంచి ట్యుటోరియల్ తయారు చేయమని చెప్పారు. అది ఏ విధంగా తయారు చేయాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. అంతకుముందుకే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మంచి మంచి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు అవకాశం ఉంటుంది. మమ్మల్ని ప్రోత్సహించండి, దీవించండి. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ మనము అటువంటి వీడియో తయారు చేయాలి అంటే ముందు మనము మన మొబైల్లోకి ప్లేస్టోర్ ద్వారా ఈ బెనీమ్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, బెనీమ్ ఇక్కడ చూడండి, బెనీమ్ అప్లికేషన్. ఓకే, ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ బటన్ చూడండి, రెడ్ మార్క్లో ప్లస్ బటన్ని టిక్ చేయండి. క్రియేట్ మూవీ అంటుంది. క్రియేట్ మూవీలో మీకు ఏం కావాలి, మూవీ పేరు ఇవ్వండి. అంటే లెసన్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే లెసన్ అని ఇచ్చాను. ఓకే, క్రియేట్ మూవీ. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్చుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. మీకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కావాల్సిన క్లిప్ ఆర్ట్స్ దొరుకుతాయి. ఇక్కడ పిక్చర్ మీద ఇక్కడ పిక్చర్ మీద ఇట్లా టిక్ చేస్తే మనకు డ్రాయింగ్స్ అని, షేప్స్ అని, లోటీ ఆర్ట్ అని, వెదర్ అని, సోషల్ మీడియా, క్యారెక్టర్, ఈ విధంగా దొరుకుతాయి. తర్వాత పైన లోటీ యానిమేషన్ ఉంది కదా, దాని మీద చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్ ఇమేజ్ అంటే మన ఫోన్లో ఉన్న ఇమేజెస్ని ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణకు మీకు చూపిస్తాను. ఇది ఇలా చేసుకున్నాం కదా, ఇది ఎలా వస్తుంది చూడండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇది ఇలా వస్తుంది. అంటే జస్ట్ ఇట్లా సింపుల్గా డ్రా చేసి వెళ్ళిపోతుంది అది. ఇది మనము ఫోన్ ద్వారా చేసుకున్న ఫోటో ఇది కాబట్టి, సో ఇది మనకు పనికిరాదు. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఉన్న అప్లికేషన్లో ఉన్నవి మాత్రమే యూజ్ చేద్దాం. ఇక్కడ మీరు పిక్చర్ మీద టిక్ చేయండి, షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ వృత్తం తీసుకోండి. వృత్తాన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే కొంచెం సైజ్ పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టీ అని ఉంది చూడండి, టీ టచ్ చేసి ఇక దీని పేరేం పేరు మనం సర్కిల్. సర్కిల్ అని పేరు ఇచ్చిన తర్వాత ఇన్సర్ట్ చేయండి. ఈ సర్కిల్ తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, పెట్టుకున్న తర్వాత మీరు ఒకవేళ నాకు ఈ లెటర్స్ నచ్చలేదు, ఫాంట్స్ మార్చాలంటే ఇక్కడ ఏ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ని తీసుకోవచ్చు. ఓకే, ఇదే తీసుకున్నాను. కలర్ మార్చాలి అంటే ఇక్కడ నొక్కండి. ఇక్కడ మీకు అంతా బ్లాక్ కనిపిస్తుంది. సో మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా దీన్ని ఇక్కడ తీసుకోండి. కలర్స్ వచ్చాయి. ఈ కలర్స్ నుంచి మీకు ఇష్టం వచ్చిన కలర్ని తీసుకొని ఓకే చేయండి. ఓకే, సర్కిల్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి తెలుగులో ఏమంటారు, ఇంకోటి మనం తీసుకుందాం. ఇప్పుడు తెలుగులో మీ దాంట్లో మీ ఫోన్లో ఈ అప్లికేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. వృత్తము ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. ఈ వృత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, దీని కలర్ మార్చాలనుకుంటున్నారా, మళ్ళీ సేమ్ ప్రాసెస్. లేదు గ్రీన్ పెట్టుకోండి. వృత్తం ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి.
వృత్తము, సర్కిల్, వృత్తము, ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మన ఒకటొకటిగా నేను మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ మొదటి మీకు చెప్పాను, ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ క్లిప్ ఆర్ట్ అనేది వస్తుంది. క్లిప్ ఆర్ట్లో మీకు ఇవన్నీ మీకు పనికొస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటి చూడండి, ఇది వేసుకుంటాను. ఇది నేను ఇక్కడ ఇది పనికిరాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఒకటి అయిపోయింది. మళ్ళీ రెండవ దానికి ఏం చేయాలి? నేను ఇక్కడ ఇది సరే. ఇప్పుడు ఇది రెండవ దానికి ఏం చేయాలి? ఇక్కడ మీకు ఇక్కడ లేయర్లు కనిపిస్తుంది. ప్లస్ బటన్ నొక్కండి. అంటే ఇది బ్లాంక్ పేపర్ మనకిస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ దానిలో తెలుగు వైట్ పేపర్ని మనం పెట్టినాం, వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాం. ఇప్పుడు నాకు వైట్ బ్యాక్గ్రౌండ్ వద్దు, నేను మార్చుకుంటానంటే ఇక్కడ చూడండి, ఈ కలర్ నొక్కండి. మీకు ఏ కలర్ కావాలి? గ్రీన్, రెడ్, ఎనీ కలర్. ఇది ఇట్లా తీసుకోండి. ఇందులో తీసుకుంటారా? నో, ఇది నాకు నచ్చలేదు అంటే ఇలా తీసుకోండి. ఈ విధంగా అట్రాక్టివ్ కలర్స్ని తీసుకొని మనం పిల్లల్ని అట్రాక్టివ్ మోడల్ చేసినట్లయితే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయ్యి మన యొక్క లెసన్ని జాగ్రత్తగా అటెంటివ్గా వినడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మీరు తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇదేంది మరి? ఇది హ్యాండ్ చూపిస్తాను చూడండి. హ్యాండ్, ఈ హ్యాండ్ మీకు ఏ మోడల్ కావాలి? ఈ బ్లాక్ కలర్ కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, పెన్సిల్ మోడల్ కావాలి, ఇవన్నీ హ్యాండ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ కింద హ్యాండ్ కింద ఇది లేయర్. అంటే ఇంతకుముందుకి నేను చెప్పాను, ఈ లేయర్ అంటే ప్లస్ చేసుకోవాలి. అంటే మనం ఎన్ని ప్లస్ చేసుకుంటే అన్ని లేయర్లు అన్ని సార్లు మనం వాడుకోవడానికి వస్తున్నాం. నెక్స్ట్ కిందిది ప్లే బటన్, కింద షేరింగ్ బటన్, పైన ఒకటి ఉంటుంది, ఈ పైన ఉంటుంది చూడండి, ఈ పైన అది సేవింగ్ బటన్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొకటి తయారు చేద్దాం, ఎందుకంటే మీకు అప్పుడే అర్థం కాకపోవచ్చు. షేప్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం స్క్వేర్ తీసుకున్నాం. ఈ స్క్వేర్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకుని దీనికి సైజ్ పెంచుకోవాలి. సైజ్ పెంచుకున్న తర్వాత దీనికి పేరు ఇవ్వాలి. అంటే స్క్వేర్ అని టైప్ చేసుకొని మనం పేరు ఇచ్చి తెలుగు, ఇంగ్లీష్లో ఏదైనా ఇవ్వచ్చు. అలా చేసారు, అట్లా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ ఇంకొకటి టెక్స్ట్ తీసుకోండి. దీన్ని ఏమంటారు? దీన్ని చతురస్రం. ఓకే, అంతేనా? నాకు రాదు తెలుగు, మ్యాథ్స్. సో చతురస్రం, ఇన్సర్ట్. ఈ చతురస్రాన్ని తీసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. దీనికి ఏమైనా వేరే కలర్ ఇస్తారా? లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ తీసుకున్నాం కాబట్టి బ్లాక్లో ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. మొత్తం టోటల్ పిక్చర్ని ప్లే చేద్దాం. చూడండి, బాగుంది కదా? ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా మనం దీన్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోని తయారు చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు, పిల్లలకు అవసరమైన రీతిలో వాళ్ళకు యూట్యూబ్లో అప్లోడ్ చేసి దీని యొక్క అడ్రస్ని మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు చూస్తారు. లేదు ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇటువంటి వీడియోలు ఎన్నో తయారు చేయడానికి అవకాశం. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి మనం. ఈ విధంగా సేవ్ ప్రాజెక్ట్. ఎస్. సో ఫ్రెండ్స్, మన ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.